వారికి రైతు భరోసా ఇవ్వం మంత్రి పొంగులేటి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సెకండ్ లిస్ట్ వదిలిన బీజేపీ. భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి. రిటైర్ అవ్వాలనుకుని వెనక్కి తగ్గిన రోహిత్. రైతు భరోసా విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యోగ్యమైన భూమి ఉన్నవారికి పథకం అమలు చేస్తామని చెప్పారు. రియల్ ఎస్టేట్ భూములకు మాత్రం ₹1 కూడా ప్రభుత్వం చెల్లించదని స్పష్టం చేశారు. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ప్రత్యర్థులను రెచ్చగొట్టే చర్యలకు లోను కావద్దన్నారు. అర్హులను గుర్తించి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇస్తామని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాలో 29 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా తాజాగా విడుదల చేసిన జాబితాతో కలిపి బీజేపీ ఇప్పటి వరకు 58 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఢిల్లీ మాజీ సీఎం మదన్ లాల్ ఖురానా తనయుడు హరీష్ ఖురానా మోతీనగర్ నుంచి బరిలో దిగనున్నారు. ఇటీవలే ఆప్ నుంచి బీజేపీలో చేరిన ప్రియాంక గౌతమ్ కౌండ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ ఢిల్లీ ఉపాధ్యక్షుడు కపిల్ మిశ్రా కరావల్ నగర్ నుంచి బరిలో దిగుతున్నారు. కపిల్ మిశ్రా గతంలో ఆప్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. అయితే కొన్ని రాజకీయ కారణాలతో 2017లో అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో మిశ్రా 2019లో బీజేపీలో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం ముందు బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పైల శేఖర్ రెడ్డితో కలిసి రామకృష్ణారెడ్డి శనివారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎంను దూషిస్తూ రండా రండా అంటూ పలుమార్లు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీమిండియా టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో రిటైర్ కావాలని భావించారని హిందుస్థాన్ టైమ్స్ ఓ కథనంలో తెలిపింది. దాని ప్రకారం మెల్బోర్న్ టెస్ట్ ప్రదర్శన అనంతరం టెస్టుల నుంచి తప్పుకోవాలని రోహిత్ అనుకున్నారు. కానీ సన్నిహితులు శ్రేయోభిలాషుల ఒత్తిడి చేయడంతో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టారు. ఆయన మనసు మార్చుకోవడాన్ని కోచ్ గంభీర్ హర్షించకపోవడంతో ఆఖరి టెస్టుకు శర్మ వైదొలిగినట్లు తెలుస్తోంది.